ఒత్తిడి చేస్తే సరే మరి నామినేషన్ ఫీజు కట్టండి 30,000 నామినేషన్ డబ్బులు లేక కాదు బాధ్యత వాళ్ళని పెంచడానికి 30,000 రూపాయలు నామినేషన్ ఫీజు కట్టేసి నేను నిలబడి 90,000 కడుతూ గెలిచిన పార్లమెంట్ మెంబర్గా సగం చెప్పినాను ఛాయలో రాని చెప్పొచ్చు ఆగే ఛాయ రోజులు వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచానని చెప్పి కూడా మరొకసారి సగౌరవకి చెప్తా ఉన్నాను. నేను ఏపీలో 2 రోజులు ఓడిపోయినప్పుడు కారు కూడా అయినాయి నాకు వేయాల్సిన ఓటు వేయకుండా 10 మంది డిస్టర్బ్ చేస్తూ ఓడిపోయాను కాబట్టి విషయం అన్నది తెలుసు చెప్పిన కంపెనీసారి పోలేనంటారు ఏం కాదు అని చెప్పి తీసుకొస్తే నేను వెంటనే మరి ఏంటంటే ఏదో ఆప్షన్ అన్నారు వెంటనే రివ్యూ పిటిషన్ వేసుకుంటా మొదటి ఆర్డర్గా పాప నేను బాగా గుంతలు చేసినాను రివ్యూ పిటిషన్ వేసి ఆ రివ్యూ కంపెనీలో అంతా మంచిగా ఉన్నారు వేరే కంపెనీ ఉన్నాయి ఆయన వేయదని బరాబర్ ఆర్డర్ తీయాలి మళ్ళీ నేను ఒక భారత కౌన్సిల్ మెంబర్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ అది చెప్పి కానీ ఎప్పుడు కూడా ఉండాలంటే నామకు వరకే ఉండాలి ఎప్పుడు రాకూడదు ఎప్పుడు అనుభవించకూడదు అనే క్యారెక్టర్ నాకు ఉన్నది నేను హైకోర్టు జీపీ అయిన తర్వాత ఒక అడిషనల్ 50 ఛాన్స్ వచ్చింది అది ఎవరికైనా నాకు ఇస్తాడు వద్దు అని చెప్పి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన జయరాజు గారు ఒక ఆయన తర్వాత ఏజీపీ అవకాశాలు వచ్చినాయి ఏజీపీ అవకాశాలు అయినా పోయిన అడిషనల్ జయరామచంద్రరావు కూర్చొని సార్ 15 మందికి ఇవ్వాలి సార్ పట్టుబెట్టాను 15 మంది నేను ఇవ్వాలి మనసులో పడలేదు ఎవరికైనా పేద వర్గాల వాళ్ళకు ఉద్యమకారులకు ఇప్పించాలి రాత్రి ఆలోచించి తెల్లారి పొద్దున మందకృష్ణ గారికి ఇవ్వాలి మందకృష్ణ గారి ఇంటికి వెళ్ళి అన్న 2 గంటలు కేటాయిస్తే 10 మందికి 10 ఏజీపీలు 10 స్టాండింగ్ కౌన్సిల్ ఒక అడిషనల్ పీపీ పక్క అనుభవాలు నాకున్న అనుభవాలు ఎవరికి లేవు అక్కడ కొంత వివక్ష ఉందని చెప్పవచ్చు బార్ కౌన్సిల్లో కూడా పక్క మా బ్రదర్ ఉన్నప్పుడు చెప్తా ఉన్నాను కోట్ల రూపాయలు మమ్మల్ని సీట్ చేసేదానికి కాంప్లైంట్ లేకపోతే కాంప్లైంట్ ఇస్తారు ఏమని మిత్రులారా ఒక్క నిమిషం మంద సుభాష్ అడ్వకేట్గా ఒక ఫైల్ ఇప్పిస్తున్నాడు సర్టిఫికేట్ కాపీస్ 10,000 ఫీజు మాట్లాడుకున్నాడు అడిషనల్ ఇంకో 10,000 డిమాండ్ తీసుకున్నాడు ఇది కాంప్లైంట్ అది ఎందుకు చేసింది అన్నది ఆయన రిప్లై ఎవరు రాసిచ్చాడు ఏంటి సర్టిఫికేట్ కాపీ సీఏ రిటర్న్ అయింది ఏమని ఈ ఫైల్ జిల్లా వేరేనే కాబట్టి ఈ ఫైల్ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళిపోయింది సో యూ గో అండ్ కలెక్ట్ ఫ్రమ్ దేర్ అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ చేశారు 10,000 సంబంధించి రిప్లై ఉన్నది అది బాగానే ఉంది మనం తీసుకుంటాను 50,000 లక్షలు తీసుకుంటున్నాం మనం 10,000 రూపాయలు అదనంగా కష్టపడ్డది అడగడం లేదా దాన్ని బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఆ కమిటీ వరకు ఆనంద సేవకు తెలంగాణ అన్న కమిటీకి పోయింది వాళ్ళు సంవత్సర కాలం చెప్పారు తర్వాత నా దృష్టి ఇస్తూ 2 గొడవ పెట్టిన కదా ఏమైనా 1,00,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు అలిగేషన్ పేద వర్గాలు కూడా పెడితే నెక్స్ట్ వీక్ కొట్టేస్తాను మిత్రులు మంచిగానండి నెక్స్ట్ వీక్ ఏం పెట్టినా కొట్టేస్తామని నాకు చెప్పారు ఆ పిల్లలు పంపించిన పోయి ఆదరైన తర్వాత వాళ్ళేమంటారు బాబు ఏమనుకోకు మా డిసిప్లినరీ కంపెనీకి 1 year పెట్టి దీన్ని ఏమంటారు ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పదలుచుకోండి మీ అందరికీ బోరుంటి తెలుసుకోండి అంటే ఉంది అని నేను అన్నా ఆడకుండా తప్పుడు ఆడకుండా చేయకూడదు ఊరికేనే పెరిగా ఎవరు అన్నారు నేను చెప్పినట్టు ఎన్ని వేసుకుంటారు అన్నట్టు అనుకోవడానికి లేదు కదా ఇదొచ్చి ఉంది అని అన్నా ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మిత్రులు ఈ విధంగా రాజకీయాల్లో కూడా చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడినా ఒకనొక సందర్భంగా వెల్ఫేర్ 1 టైం ఆపర్చునిటీ దానికోసం కూడా అందరితో పాటు ముఖ్యంగా నేను కృషి చేసినది కూడా సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఆ స్టాండింగ్ మీద పెట్టిన మామూలు 35 to 40 years ఉన్నారు 7 ఏళ్ళు ఉన్నారు 30 వచ్చినప్పుడు 5 ఏళ్ళు ఉండే 7 ఏళ్ళు చెప్పుకుంటారు ఆ స్టాండింగ్ కూడా గొడవ వెళ్ళించి ఆధార్ కలిసి మళ్ళీ ఆ స్టాండింగ్ కూడా తీపించి 1 టైం ఆపర్చునిటీ కూడా ఇప్పుడే జరిగిందని చెప్పి తెలియజేస్తాను సార్ ఇక నా క్యారెక్టర్ ఎట్లా ఉండేదంటే ఎవరికి ఆపద వచ్చినా ఒకసారి ఒక 6 ఎస్టీ సోదరులు వచ్చారు అడ్వకేట్ వచ్చి అదే రోజు జూనియర్ సివిల్ జడ్జి అప్లికేషన్ లాస్ట్ డేట్ బార్ స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే ఫామ్ ఇస్తారు తీసుకుంటారు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజు కట్టమంటారు మా వాళ్ళు కట్టాల్సిందే బట్ పిల్లలు హాస్టల్లో ఉంటున్నాడు పైసలు లేవు ఎంత బదలాలని కూడా మా భారత జనసేన రిజిస్ట్రేషన్ కూడా పెట్టిన పైసలు బయట మాత్రమే అప్లికేషన్లు పెట్టాలి జడ్జీలు కావాలి పొరపాటు నాకు డబ్బులు లేకుండా తోటి న్యాయవాది టెంపరీ మెంబర్షిప్ ఇచ్చేయలేవా సందర్భాన్ని బట్టి కొట్లాడతారు ఏదైనా తగ్గిస్తారు మిత్రుల బార్ కౌన్సిల్లో కూడా ఎన్నిసార్లు గొడవ పెట్టాలో పెట్టినా చాలా అంశాలుగా మా అన్న సాక్ష్యం ఒకనొక సందర్భంగా బల్ల నుంచి మా ఇంటి వరకు పెట్టినా సరే లోపలికి సప్లై బయట చేసాక మాత్రం అందరూ అప్రిషియేట్ చేశారు బయట మంచి పని చేసిన 1,20,000 రూపాయలు నామినేషన్ ఫీజు కట్టి నన్ను తిరుగుమని చెప్పి పంపారు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కలుపుకోవచ్చు హైదరాబాద్లో సిటీ కలుపుకోవచ్చు ఒక టీం ఉంది ఇంకో టీం ఖమ్మంలో ఉంది అంత వాళ్ళ కాదు వాళ్ళ డ్రైవర్ వాళ్ళదే నేను ఇప్పటివరకు ఇన్ని సంఘటనలు చెప్పినా ఎవరికి సాయం చేసిందని ఎవరి దగ్గర కూడా సింగిల్ ఛాయ్ కూడా తాగలేదని కూడా ఈ సందర్భంలో దగ్గర తెలియజేస్తారు ఒకసారిగా అనంతపురం నుంచి ఒక తమ్ముడు వచ్చాడు ఉద్యమంలో పరిచయం అండి నాకు ఏజీపీ కావాలన్నా అక్కడ ఎవరు సహకరిస్తారు 40 మంది తీసుకొని పోయి అలంపూర్ ఇప్పించిన
సంగారెడ్డి ఒక రాలేదు ఉండడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈసారి కూడా పోయినసారి కన్నా మాత్రం సహకరించారు ఇక్కడ. పోయినసారి కన్నా ఎక్కువ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో దాన్ని గెలిపించండి. నాతో పాటు నారాయణ కూడా గెలిపించండి అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జయకరణలాగా ఆల్రెడీ మేము స్వాగతిస్తున్నాం చెప్తాం సార్. చాలా విషయాలు మీరు పోరాడి సార్, మీరు పోరాడడం వల్లనే మేమందరం కూడా వెల్ఫేర్లో మెంబర్ కావడం అనేది జరిగింది. చాలా సంతోషకర విషయం. మేము గత బార్ కౌన్సిల్ జరిగిన విషయాలు కాదు, ఇప్పుడు భవిష్యత్తు గురించి అంతకంటే మంచి చేయాలని మేము తెలుపుతున్నాం సార్. ఇప్పుడు మరో బార్ ఇన్ వ్యూ ఆఫ్ ది సార్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తుంటాయి. ఇట్స్ ఎ టైం బౌండ్. మనం ఓట్లు వేసినా వేయకపోయినా కొత్త టీం అయితే వస్తుంది. ఎక్కువ మంది ఓట్లేస్తే మంచి వాళ్ళు గెలుస్తారు, తక్కువ మంది ఓట్లేస్తే ది మోస్ట్ అమాంగ్ ది అవైలబుల్ గెలుస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా సోదరుడు కూడా చెప్పాడు ఏం చేసాం బార్ కౌన్సిల్ అని. బార్ కౌన్సిల్ అనేటువంటిది ఒక సోషల్ స్టేటస్ పోస్ట్, ఒక రెస్పెక్ట్ పోస్ట్. అప్పుడు ఒక అవకాశం ఇచ్చి నేను మాట్లాడితే నా యొక్క స్పీచ్ ఏదైతుందో రాబోయే ఎజెండా ఏంటో చూసి నాకు చాలా ఓట్లు పడి ఇవాళ నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయ్యానంటే నా గొప్పతనం కాదు. బికాస్ ఆఫ్ యూ, వితౌట్ యూ ఐఎమ్ నాట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్. ఐ ప్రౌడ్లీ ఆ యొక్క క్రెడిట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గెలిపించారు. నేను ఎలక్షన్ లో వచ్చిపోయే మనిషిని కాదు. ఈ బార్ అసోసియేషన్ లో ప్రతి అడ్వకేట్ తో నన్ను గుర్తుపెడతారు, నేను మిమ్మల్ని గుర్తుపెడతా. మీరు ఎప్పుడు పిలిచినా, ఒక యాన్యువల్ ఫంక్షన్ పిలిచినా, ఇంకొక ఫంక్షన్ ఉన్నా, ఒక కాన్ఫరెన్స్ ఉన్నా, మొట్టమొదటిగా మేము వచ్చినాం. మా తోటి బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. ఇవాళ బార్ కౌన్సిల్ లో 6 సంవత్సరాలు పనిచేసి 1900 మెడికల్ అప్లికేషన్స్ కి 1,95,00,000 శాంక్షన్ చేశాను. తర్వాత కరోనా టైంలో ₹1 కోటి బార్ కౌన్సిల్ తీసుకొచ్చా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నేను స్వతహాగా అనేక బార్ అసోసియేషన్స్ కలెక్ట్ చేశాను. ఒక కొత్తగూడెంలో సార్ సీనియర్స్కి ఇబ్బంది ఉంది, చాలా జూనియర్స్కి ఇబ్బంది ఉందంటే 2 లక్షల వరకు అఫ్ కోర్స్ చేసింది చేసుకోవాలి చెప్పాలి. ఎందుకంటే మీకు నాకు డైరెక్ట్ ఎవ్రీడే మనకి కన్వర్జేషన్ లేదు. న్యాయశాఖ మంత్రి మన్నన్ కుమార్ మిశ్రా మాట్లాడిన తర్వాత సార్ ఈ దేశంలో ఉన్న లాయర్స్ దే ఆర్ కిల్డ్, దే ఆర్ అటాక్డ్, దే ఆర్ టార్చర్డ్ and there is no social security, there is no insurance. తీసుకొని ఇన్సూరెన్స్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉందని న్యాయశాఖ మంత్రి స్వయాన ప్రధాన న్యాయమూర్తి యొక్క సన్మాన సభలో ఢిల్లీలో అడ్వాన్స్ చెప్పింది. సార్ నేను ఒకటే చెప్తున్నా, చాలా మందికి బార్ కౌన్సిల్ అంటే అక్కడేదో కార్లు ఇస్తారు, ఫార్చునర్లు, ప్లాట్లు ఇస్తారు, తర్వాత అసలు బార్ కౌన్సిల్ పోతే సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. మనం ఉంచుకునే ఊహలన్నీ కూడా చాలా ప్రాక్టికల్ కాదు. నాకైతే ఎవరు కారు ఇవ్వలేదు. నాకైతే ₹1000 తప్ప ఏ రోజైతే బార్ కౌన్సిల్ మీటింగ్ అవుతుందో ఆ రోజు మాకు ఇచ్చే హనోరియం ₹1000. ఆ ₹1000 కూడా అటెండర్స్ మీటింగ్ అయిపోయి మేము కారు పోయిన దాకా నమస్తే పెడుతూనే ఉంటారు. ప్రోటోకాల్ లాగా పక్కన నడుస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వదిలేసిపోతారు. ₹1000 కూడా వాళ్ళకే ఇస్తాం. చాలా మందికి తెలియదు ఈ విషయం. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా కనీసం నేనైతే కొంత ఫ్లైట్స్ లో తిరిగిన, బికాస్ ఢిల్లీ ఎక్కడో ఉంది కాబట్టి. లోకల్ బార్ కౌన్సిల్ మెంబర్స్కి అయితే ఏముండదు అని టెల్లింగ్ యూ. కాకపోతే ఒక సోషల్ రెస్పెక్ట్ పోస్ట్. నేను మీ అందరిచ్చిన అవకాశం వల్ల ప్రధాన న్యాయమూర్తి పక్కన కూర్చున్న డయాస్లో దేశ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీలో ఉండే అవకాశం పెట్టి చచ్చిపోయిన తర్వాత కోటిన్నర క్లెయిమ్ చేస్తాడు. అప్పుడు మనందరం ఉంటాం. ఐఐటికి ఎవడపోడు, వాడికి మనకంటే లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. అడిగేది కూడా పద్ధతి ఉండాలి. 15 కోట్లు ఉన్నాయి ఇవాళ మన దగ్గర, 5 కోట్లు ఉన్నాయి ఇవాళ. 250 కోట్ల జరిగిందని చెప్పి ప్రచారం, ఇది చాలా తప్పు. ఏదైనా మనం ఇలా చీఫ్ క్రాస్ చేస్తుంటే 409, 406 మనం అడుగుతాం, have you filed any document to substantiate the allegations of misappropriation? 7 years, ఇంకా 10 సంవత్సరాలు వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొని వచ్చి మీకు ప్రాసిక్యూట్ చేసే అథారిటీ ఉంది. కానీ బార్ కౌన్సిల్ స్కోప్ తెలుసుకోకుండా, బార్ కౌన్సిల్ లిమిట్ తెలుసుకోకుండా, బార్ కౌన్సిల్ ఇస్ నాట్ ఏ ఫైనాన్స్ బాడీ, బార్ కౌన్సిల్ ఇస్ నాట్ ఏ షెల్టర్ బాడీ. నేను ఫస్ట్ జనరేషన్ లాయర్ని, నాకు లైసెన్స్ ఇచ్చింది.
నేను లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకున్నా, గ్రామాల నుంచి వచ్చిన, హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన, కష్టపడ్డా. ఇవాళ బార్ కౌన్సిల్స్లో కొంతవరకు మీరందరూ ఎన్నుకున్నారు. ఫస్ట్ టైం 44 ఇయర్స్కే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పోయాను. చేతనైనంత చేసిన అని చెప్పేసి గర్వంగా మీకు చెప్తున్నా. కానీ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళు ఉండాలి, పాత వాళ్ళు ఉండాలి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా పనిచేద్దాం. ఎందుకంటే ఒట్టి బార్ కౌన్సిల్ మెంబర్స్ చేస్తే 100 కోట్లు గవర్నమెంట్ మనకి రావు. ఇంకా ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నేనైతే రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఎప్పుడు పిలిచినా రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు వదలడు. ఏ మెంబర్కి సమస్య అయినా ఫెవికాల్ హెరాస్మెంట్ ఉంటుంది, గంటకి ఫోన్ కొడతాడు. అది సరే ఓటా ఇంకోట. నిజామాబాద్ అంటే మమ్మల్ని వేధించి కూడా వర్కులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీ సెక్రటరీ గారు ఇప్పుడే అన్నారు, సార్ బారు బెంచ్కి ప్రేమగా పిలిచిండు, షాల్ వేసిండు, తర్వాత స్వీట్ పెట్టిండు, మళ్ళీ ఒక కర్ర తీసుకొని. ఆయన పేరు విష్ణువర్ధారెడ్డి, కానీ విష్ణువర్ధన్ రెడ్డి అని పెట్టుకుంటాడు. ఆయన ఒకటి నాకు పడితే నా ఒకటి నాకు పడితే తెలియదు. ఇంకొకటి, నేను ఇంకా అదృష్టవంతుడిని. చాలా మంది అరే ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో పాత వాళ్ళు ఎవరు గెలుస్తున్నారు, కొంతమందిని చేయాలంటే ఒకే పేరున్నట్టు 10 మందిని ఇచ్చితే అదృష్టవంతుడు నాకు ఒక్కడే ఉన్నాడు, మా సోదరుడు. ఆయన కూడా గెలవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ మై బెస్ట్ విషెస్ టు సోన కుమారి. షీఈ్ ఎ ఫైర్ బ్రాండ్. ఎవరినైనా గల్లా పట్టుకుంటుంది ఫస్ట్. మరి బార్ కౌన్సిల్కి వచ్చి మరి ఒట్టి కూర్చోవద్దు, గల్లా పట్టాల్సిందే. నేనైతే నీతిగా పనిచేస్తా, హానెస్ట్గా చేస్తా, సీనియర్స్ ఆదర్శంగా తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ కూడా మంచి జూనియర్ అసోసియేషన్ సంఘం పెట్టినప్పుడు అసహనం ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ సమస్య మంచిగా తట్టుకోలేదు ఆయన నేచర్ అది. బట్ మంచి మనిషి. వీళ్ళందరూ కూడా గెలిపించండి, వాళ్ళతో పాటు నన్ను కూడా గెలిపించండి. ఐ ఓనింగ్ యువర్ నిజామాబాద్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. ప్రతి డిస్ట్రిక్ట్ నేను వెళ్ళినా మీరు కూడా నన్ను ఓన్ చేసుకోండి. నేనంటూ మీకు సహకరించకపోతే, మీకు సర్వీ చేయకపోతే మళ్ళీ నాకు మోరల్ రైట్ ఉంటుంది మీ దగ్గరకు వచ్చేది. ఐ అష్యూర్ బిఫోర్ ద సెక్రటరీ, బిఫోర్ ద వైస్ ప్రెసిడెంట్, బిఫోర్ ఆల్ ది రెస్పెక్టెడ్ సీనియర్స్, my dear young brother and sister advocates, you are the future of the judiciary. When legislature fail, when executive fail, judiciary is the last relief of the common man. Today junior lawyers are tomorrow senior lawyers. Today junior lawyers are tomorrow prosecutors. Today junior lawyers are tomorrow judges of this country. Only a lawyer can become the chief justice of India. మనం అనుకుంటాం ఓన్లీ సూట్స్, బెయిల్స్, జైల్ అని. అడ్వకేట్ రోల్ is not confined to that. Beyond that, dream Hyderabad, dream Delhi, achieve something all young my brothers. Thank you very much for giving this opportunity. ఎందుకంటే భవిష్యత్తులో మన బార్ అసోసియేషన్ అక్కడ మంచి కాంప్లెక్స్ తయారయ్యే ఉంది. లేదా మ్యాజిక్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వలేదు మాకు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, మేము ఈ పైసలు సార్ మీరు ఒకవేళ దాంట్లో ₹1 తెస్తే నేను మళ్ళీ అమలు చేస్తాను సార్ అని చెప్పి అప్పుడు మళ్ళీ 10 కోట్లు రిలీజ్ చేస్తే సెకండ్ ఫేజ్ లో ఎవ్రీ అడ్వకేట్ వాళ్ళు ₹6,000 సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం న్యాయవాదుల కోసం ₹100 కోట్లు ఇస్తామని చెప్తారు. న్యాయవాదులకు గవర్నమెంట్ రేటు ప్రకారం ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తారు. యువ న్యాయవాదులకు ₹15,000 స్టైపెండ్ ఇస్తామని చెప్తారు. 41 సిఆర్పిసి కాంట్రాక్ట్ లిస్ట్ వస్తుంది, అమెండ్ చేస్తామని చెప్తారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వంలో చేసిందా సార్? ఇప్పుడు మొన్న వచ్చిన ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అవుతుంది, 200 కోట్లు ఇప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్కి ఇచ్చిందా సార్? వాళ్ళ పేజ్ నెంబర్ 164 వాళ్ళ దాంట్లో కూడా మేనిఫెస్టోలో కూడా చేస్తారు సార్. ఏ ప్రభుత్వంకి న్యాయవాదం లేదా చిత్తశుద్ధి లేదు సార్. ఏదైతే కౌన్సిల్ ఉందో కౌన్సిల్ గెలబెట్టి గవర్నమెంట్ అగేన్స్ట్ మనం పోయి కొట్లాట చేస్తేనే మనం క్లియర్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఆయన నాకు అపాయింట్మెంట్ చేయకుంటే పార్లమెంట్ ఆయన ఛాంబర్ కూడా కూర్చున్నారు సార్. కూర్చుంటే ఆయన ఒక్కసారి ఆ పోస్టర్ చూడండి మీరు ఫోటోని. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ నాకు కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి రాష్ట్రం ఆల్మోస్ట్ ఒక 10 రాష్ట్రాల్లో నేను రెగ్యులర్గా వెళ్తాను. క్రిమినల్ కేసెస్ ఎక్కువ చూస్తాను, అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసెస్ చూస్తాను. ఈ నిజాం సార్ మా హస్బెండ్ కమ్మ కమ్యూనిటీ. అంటే నేను ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు జయకర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది. ఎందుకంటే బార్ కౌన్సిల్ ముందు ఆయన కూడా నాకు చిన్నతనం నుండి తెలుసు. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నాకు మా ఖమ్మం జిల్లాకు సంబంధించి వెళ్తే ఆయనకి లాస్ట్ టైం పోటీ చేస్తాను, ఆయనతో పాటు నేను వర్క్ చేస్తాను.
గత సంవత్సరం నేను ఎదిగాను సార్. ఢిల్లీలో సోనియా గాంధీ మేడం నన్ను పేరు పెట్టించేంత చనువు ఉంది. అదేవిధంగా ఇంత చనువు ఉన్నా ఇంత ఉన్నా కొన్ని సైద్ధాంతిక విభేదాల వలన నేను గత సంవత్సరం బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఐడెంటిటీ అయితే తెచ్చుకోగలిగాను. అంటే ఇదంతా నేను. నమస్కారం అండి, నా పేరు వంశీకృష్ణ జక్కుల. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 186. నేను బార్ కౌన్సిల్లో కంటెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నేను నిజామాబాద్ కోర్టుకు వచ్చాను. అండ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాకు వెల్కమ్ చెప్పేసి మాకు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ నేను నిజామాబాద్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కంటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది న్యాయవాదులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసం మా తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ నుండి ఎన్నో పోరాటాలు కూడా నేను చేసి ఉన్నాను. యంగ్ అడ్వకేట్స్కి కూడా స్టైఫండ్ ఇవ్వాలని స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ని కూడా కలిశాను నేను. ఇప్పుడు యంగ్ అడ్వకేట్స్కి కూడా స్టైఫండ్స్ వస్తున్నాయి. దయచేసి నేను యంగ్ అడ్వకేట్స్కి ఏం కోరుతున్నానంటే మీరందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ అనే స్కీమ్ ఉంది, మీరందరూ కూడా దానికి అప్లై చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. రానున్న రోజులలో మన న్యాయవాదులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను మీతోనే ఉంటానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. 41A CRPC కోసం నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిసి ఒక హైకోర్టు జడ్జెస్తో కూడా నేను కమిటీ ఏర్పాటు చేయించడం జరిగింది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం నేను సెంట్రల్ లా మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. నేను కరోనా టైంలో నా ప్రాణాలకు పైకి తెచ్చుకొని నేను 25 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించడం కూడా జరిగింది. ఎన్నో ఇష్యూస్ మీద నేను పోరాటం చేసుకుంటూ నేను ఇప్పటి వరకు వచ్చాను. దయచేసి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా ఒకసారి ఓటేసే ముందు ఆలోచించి ఎవరైతే ముందు పని చేశారో ఎవరైతే బాగా పని చేస్తారో వాళ్ళకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు వంశీకృష్ణ, నా సీరియల్ నెంబర్ 186. థ్యాంక్ యూ. క్లయింట్ మన దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఆ క్లయింట్ ఒక క్లయింట్ పోయాడంటే ఒక ఊరు పోయాడంటే ఒక నాన్న పోయాడంటే ఒక క్లయింట్ మనకు ఒక ఊరు నుండి వస్తే ఆ ఊరు నుండి వాడికి పబ్లిసిటీ చేస్తారు. మరి మా లాయర్ గారు మంచి మీరు ఏమైనా డేస్ కావాలంటే మా లాయర్ గారు తెస్తారు. ఇప్పుడు ఈ క్లయింట్ వచ్చి పోలీసులతో కుమ్మక్కయ్యి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా ప్రాక్టీస్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది లేకుండా చేయాలంటే నేను బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచిన తర్వాత అంటే గెలిస్తే నేను ఖచ్చితంగా లోకల్ అదాలత్ సెటిల్మెంట్స్ అప్పుడు న్యాయవాది ప్రజెన్స్ ఉండాలి అన్నది ఖచ్చితంగా నేను తీసుకోబోయే నిర్ణయం. అదేవిధంగా సార్ మన 2019 తర్వాత ఈ రోజు వరకు హెల్త్ కార్డులు ఇష్యూ చేయలేదు. చేసిన హెల్త్ కార్డులకు కూడా 2 లక్షలు మాత్రమే పరిమితి. ఆ 2 లక్షల పరిమితి ఏ హాస్పిటల్లో ఉందో వెళ్తే ఆ హాస్పిటల్లో మన జబ్బుకు తగిన ట్రీట్మెంట్ జరగచ్చు. అలాంటప్పుడు మనం ఒక్కో చేసి మళ్ళీ డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించుకొని దాని తర్వాత ఎక్కడికో ఎప్పుడో 6 నెలల తర్వాత ఆఫీసుల చుట్టూ తిరగగా మనకి ఎంతో కొంత పర్సంటేజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఈ పద్ధతి ఈ విధానం వలన అసలే మనం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. ఏంటంటే ఈ నల్ల కోటు ఏదో సినిమాలో జమీందారులు పైన కోట్లు వేసుకొని లోపల చిరుగు బట్టలు దాచుకుంటారన్న విధంగా కొంతమందికి ఉండొచ్చు. నేను సారీ, నేను అందరి విషయం చెప్పట్లేదు. కొంతమంది వరకు మాత్రము మనము లోపల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని చేస్తున్నా బయట నల్ల కోటు వేసుకొని మన డిగ్రీని మనం కాపాడుతూ మనము ఇక్కడ అందరి ముందు నవ్వుతూ తిరుగుగా ఇంట్లో బాధలు ఇంట్లో వదిలిపెట్టి. సో నేను అనేది ఏంటంటే అంత ఆర్థికంగా ఉన్నా వాళ్ళు తీర్చుకుంటారు. వాళ్ళకి ఈ రీఎంబర్స్మెంట్ వరకు వాళ్ళ ఓపిక ఉంటుంది, అసలు వచ్చినా రాకపోయినా పర్లేదు. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు 100% 2 లక్షలు అనేది ముందు సరిపోదు. దాన్ని 15-20 లక్షల వరకు చేయాలన్నది నా మేనిఫెస్టో. అదేవిధంగా హెల్త్ కార్డ్ అయినా కానీ అన్ని హాస్పిటల్స్కి సాధ్యమైనంత వరకు రకరకాల జబ్బులు ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ అప్లై చేద్దాం అన్నది అప్లై చేయాల్సిన మనకి క్లయింట్ ఏమైనా డబ్బులు పెంచుతారంటే వాడు డబ్బులు పెంచదు. ఎజెండాలో ఉన్న ముఖ్యమైన అంశాలు. సో నేను సారీ ఆకలి అవుతున్నట్టుంది, నెక్స్ట్ టైంలో వచ్చి నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను సార్. అదే ఇంకొకటి ఏంటంటే సార్, ఈ 203 మంది పోటీ చేస్తుంటే వాళ్ళల్లో కనీసం 17 మంది ఆల్రెడీ చేసిన వాళ్ళు పోటీ ఏమన్నా 2 years టర్మ్ చేసి మళ్ళీ వస్తున్నారా అంటే అది కాదు. ఈ రోజున మన ముందు ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ వీళ్ళందరి సమక్షంలో జరిగింది. వీళ్ళందరి సమక్షంలో 250 రూపాయలు అయితే లోన్ మూసుకున్నారు.
ఇంకా హెల్త్ కార్డు 2019 నుండి అయిపోతే తీసుకున్నారు. వీటన్నిటికీ వాళ్ళు నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండి ఈ రోజున మనం ముందుకు వచ్చి ఎన్నుకోమంటే మనము అంత తెలివి తక్కువగా వాళ్ళని కనుక మనం ప్రోత్సహిస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరికీ నమస్కారం. నా పేరు చిలుకూరి స్వర్ణకుమారి. నేను గత 30 సంవత్సరాలుగా ఖమ్మంలో కోర్టులోను మరియు అన్ని జిల్లాలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ప్రతి ఒక్క చోట నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ రోజున నేను మహిళగా మాకున్న రిజర్వేషన్ ఉపయోగించుకోవడం కోసం నమస్కారం. నా పేరు చిలుకూరి స్వర్ణకుమారి. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో మెంబర్గా పోటీ చేస్తున్నాను. ఈ రోజున అందులో ప్రచారంలో భాగంగానే నిజామాబాద్ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం మేము అన్ని రకాలుగా మాకున్న వ్యూస్ తెలియజేస్తూ తిరుగుతున్నాము. ఈ రోజున న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం కోసం ప్రతిరోజు మేము అన్ని పోరాటాల్లో పాల్గొంటున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎవరికి ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా, ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చినా ఖచ్చితంగా మేము నిలబడతాము, మేము సపోర్ట్ చేస్తాము, అందుబాటులో ఉంటాము. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతామన్నది తెలియజేస్తూ, అదేవిధంగా నా నెంబర్ అండి సీరియల్ నెంబర్ 177 177. దయచేసి మీకు బెస్ట్ ప్రాధాన్యత ఓటు 1 నుండి 5 వరకు 5 ప్రాధాన్యత ఓట్లు ఎలాగైనా వెయ్యాలి ఖచ్చితంగా. సో ఆ 5 ప్రాధాన్యత ఓట్లలో ఏదో ఒక ప్రాధాన్యత ఓటు, బెస్ట్ ప్రాధాన్యత ఓటు నాకు వేసి మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు మహిళలు లేరు. ఈ రోజున వెళ్ళబోయే మొట్టమొదటి మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించి నన్ను బార్ కౌన్సిల్కి పంపుతారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఎలక్షన్స్లో బార్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఆల్రెడీ నన్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఇది రాష్ట్ర ఎన్నిక. నిజామాబాద్లో ఉన్నటువంటి అందరూ అడ్వకేట్స్ కూడా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మంది లాయర్లు ఎన్నుకుంటారు, 25 మంది మెంబర్స్ని. వీళ్ళందరూ కూడా 25 మెంబర్స్ని ఎన్నుకుంటారు. దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎన్నుకుంటారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సెక్రటరీ మాణిక్రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే సీనియర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చిన అభ్యర్థులందరికీ అవకాశం ఇచ్చి మీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి, ఎందుకంటే లాయర్ల సంక్షేమం అనేటువంటిది ప్రధాన కర్తవ్యం. బార్ కౌన్సిల్ యొక్క అధికారాలు, పరిధులు, న్యాయవాదుల యొక్క వృత్తి నియంత్రణ, వీనన్నింటినీ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ బార్ కౌన్సిల్. ఇవాళ నిజామాబాద్ ఉన్నటువంటి లాయర్స్ అందరూ కూడా చాలా డెమోక్రాటిక్ స్పిరిట్ కలిగిన వాళ్ళు, చాలా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని మేము అప్పీల్ చేస్తున్నాము. నన్ను కూడా లాస్ట్ టైం నాకు ఓటేసి ఢిల్లీ దాకా పంపించారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈసారి కూడా 25 మందిని ఎన్నుకునే అవకాశం ఉంది. 36,000 మంది లాయర్లు. నన్ను కూడా ఎన్నుకుంటే న్యాయవాదుల సంక్షేమాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాము. ప్రతి అడ్వకేట్కి వచ్చే సమస్యకి బార్ కౌన్సిల్ నిలబడి వారికి ఏదైనా కానీ అన్యాయం జరిగితే, వారి మీద ఏదైనా దాడులు జరిగితే, వారికి ఏదైనా సంక్షేమం అవసరమైతే బార్ కౌన్సిల్ గవర్నమెంట్తో ఫండ్స్ సాధించి ప్రయత్నాలు చేయడానికి బార్ కౌన్సిల్ ఉంది. మేము నిజామాబాద్ బార్ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే గవర్నమెంట్ ప్లీడరు సుదర్శన్ గారు కూడా, వారు కూడా చాలా యాక్టివ్ బార్ అసోసియేషన్లో. వారు కూడా మమ్మల్ని పిలిచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా సన్మానం చేశారు. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. పాషా నారాయణ గారు కూడా, అలాగే మిగతా సభ్యులందరూ కూడా, మా ప్రభాకర్ రెడ్డి బ్రదర్, స్టాండింగ్ కౌన్సిల్ శ్యామ్ గారు, ఇంకా అందరూ కూడా కృతజ్ఞతలు తెలుసు. అలాగే బార్ ప్రెసిడెంట్ సాయి రెడ్డి గారికి, బార్ కౌన్సిల్ మెంబర్ ప్రెసిడెంట్ రాజేంద్ర గారికి, సీనియర్ కౌన్సిల్స్ అందరికీ తెలియజేస్తున్నా. ప్లీజ్ నిజామాబాద్ ఓటు వాళ్ళందరూ కూడా లాయర్లు నాకు ఓటు వేసి అత్యున్నత మెజారిటీతో గెలిపించమని ఈ యొక్క టీవీల ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. విష్ణువర్ధన్ రెడ్డి పి, నేను అడ్వకేట్ హైకోర్ట్. నేను అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ని. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయమని లేదా బెస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అందరికీ చేస్తున్నా. థ్యాంక్ యూ.